బాలకాండ నుండి 45వ సర్గము. 45 అంటే 45. మంత్రి కుమారులను వధించుట. రావణుని ఆదేశానుసారము అగ్నివలి తేజరిల్లు 7 మంత్రి కుమారులు యుద్ధమునకు బయలుదేరిరి. వారు మహాబలశాలురు, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారు. వారు హనుమంతునిపై బాణవర్షము కురిపించిరి. అంజనీసుతుడు నేర్పుతో వాటిని తప్పించుకుంటూ ఆకాశ మార్గమున స్వేచ్ఛగా తిరుగుచుండెను. అతడు గొప్ప సింహనాదము చేసెను. ఆ అరుపుకే కొందరు రాక్షసులు చచ్చిరి. మారుతి ఇంకనూ విజృంభించి మిగిలిన వారిని తన పిడికిలతో, గోళ్లతో, వక్షస్థలముతో చీల్చి చెండాడెను. ఏనుగులు, గుర్రములు వికృత ధ్వనులు చేస్తూ నేలపడిపోయెను. యుద్ధభూమి చెల్లాచెదురుగా మారెను. మహాబలసంపన్నుడు, చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు రాక్షస యోధులందరినీ సంహరించి సమరభూమిని రక్తసిక్తమయము చేసెను. పిదప అదే ముఖద్వారము పైనుండి శత్రురాకకై ఎదురుచూడసాగెను. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. 45వ సర్గము సమాప్తం.